హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ కాంబినేషన్తో పల్లి కొబ్బరి చట్నీ అండి. ఈ రాగి ఇడ్లీ సాఫ్ట్గా దూదిలాగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1.5 గ్లాసుల వరకు రాగులను వేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసి బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్న ఈ రాగుల్లోకి సరిపడినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని దానిలోకి 1 గ్లాస్ మినపప్పును వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే రాగులు తీసుకున్నారో అదే గ్లాస్తోనే మినపప్పు తీసుకోవాలి. నేను పొట్టు మినపప్పును తీసుకున్నానండి, మీరు మామూలు మినపగుళ్ళను కూడా వేసుకోవచ్చు. వేసుకున్న మినపప్పులోకి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. కడిగిన మినపప్పులోకి తగినన్ని నీళ్లు పోసి రాగులతో పాటే నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి 1.5 గ్లాసు వరకు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. సేమ్ ఇడ్లీ రవ్వ కూడా తగినన్ని నీళ్లు పోసి కడిగి తీసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఈ ఇడ్లీకి వీలైనంత వరకు పొట్టు మినపప్పును వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని నానబెట్టుకున్న 8 అవర్స్ తర్వాత చూసారు కదండి, రాగులైతే బాగా చక్కగా నానిపోయినాయి. నానబెట్టుకున్న ఈ మినపప్పును కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ముందుగా నానబెట్టుకున్న రాగుల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రాగులు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కూడా పోయకుండా ఒక 80% వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని అంతటిని వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మరలా అదే జార్లోకి ముందుగా నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని పిండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా తీసుకొని ఇలా గట్టిగా పిండి బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత పిండి అంతటిని రవ్వ మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని కొంచెం పల్చగా కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నానండి. పిండిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల పిండి బాగా పొంగి ఇడ్లీ బాగా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఇలా పొంగిన ఈ పిండిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దాని మీదకి కొంచెం కొంచెంగా క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇడ్లీ బ్యాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగే మీ దగ్గర ఉన్న ఇడ్లీ ప్లేట్స్ అన్నిటిని ఇడ్లీ బ్యాటర్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని దానిలోకి 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న ఈ వాటర్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ అన్నిటిని పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికేలోపు చట్నీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 నుంచి 4 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరిని వేసుకొని 1 స్పూన్ ఉప్పు అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీకి పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి.
చూసారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ఉడికినాయో లేదో చూసుకుందాం. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి. చూసారు కదా, ఇట్లా వేలు పెట్టినా కానీ ఏమీ అతుక్కోవట్లేదు. ఇలా ఏం అతుక్కోకపోతే ఇడ్లీ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. అతుక్కున్నట్లయితే కనుక ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, మన సాఫ్ట్ రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.